అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈ రోజు నుంచి రాష్ట్రంలో మనమిత్ర అనే కార్యక్రమానికి సంబంధించి ఎవరైతే మనకి గ్రామ వార్డుకు సంబంధించి ఉద్యోగులు అయితే ఉన్నారో ఈ ఉద్యోగులందరూ అయితే వస్తూ ఉన్నారన్నమాట. ఈ ఉద్యోగులందరూ కూడా ఇంటింటికి అయితే వెళ్ళబోతూ ఉన్నారు. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ అనేది అందరికీ తెలిసిందే. ఇటీవల దీనికి సంబంధించి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందరూ దీనికి సంబంధించి ఆల్రెడీ ఉపయోగించుకుంటూ ఉన్నారు కూడా. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ వాట్సాప్ గవర్నెన్స్లో భాగంగా కొత్త యాప్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యాప్లో గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వీరు ఇంటింటి క్యాంపెయిన్ అయితే చేయబోతూ ఉన్నారన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే లేటెస్ట్గా ఈకేవైసీ అప్డేట్ అయితే ఇందులో ఇచ్చారు. రేషన్ సంబంధించి కూడా ఈకేవైసీ అప్డేట్ ఇచ్చారు. దాంతోపాటు ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ అయితే రావడం జరిగింది. మొబైల్ నెంబర్ కూడా అప్డేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇలా ఇవన్నీ కూడా ఆల్రెడీ గ్రామ వార్డు సచివాలయాల దగ్గర ఉద్యోగుల దగ్గర అయితే ఆల్రెడీ ఉన్నాయన్నమాట మనకి. దాంతోపాటు మనమిత్ర అవేర్నెస్ క్యాంపెయిన్ అని చెప్పేసి కొత్త ప్రోగ్రామ్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు మనమిత్ర అవేర్నెస్ కార్యక్రమం అని చెప్పేసి మనకి ఇక్కడైతే చెప్తూ ఉన్నారన్నమాట. సో ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పుడు ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యి దగ్గర మనకి ఏప్రిల్ చివరి వరకు కూడా ఏప్రిల్ 30 వరకు కూడా ఇదైతే ప్రజెంట్ అమల్లో ఉంటుందన్నమాట. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ వార్డుకి సంబంధించిన సచివాలయ ఉద్యోగులు అందరూ కూడా దీనికి సంబంధించి ఈ రోజు నుంచి ఇంటింటికి రావడం అయితే జరుగుతుంది. సో ఇంటింటికి వచ్చిన తర్వాత వారు ఏం చేస్తారు ఏంటనేది మనం చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి కార్యక్రమం సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఇంటింటికి అయితే వస్తారు. ఇంటింటికి వచ్చి అసలు మనమిత్ర కార్యక్రమం అంటే ఏంటి, వాట్సాప్ గవర్నెన్స్ అంటే ఏంటి అనేది అయితే పూర్తి వివరాలు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఈ మనమిత్రాన్ని ఏ విధంగా ఉపయోగించాలి, దీన్ని ఉపయోగించడం ద్వారా ఎటువంటి సేవలు పొందవచ్చు ప్రభుత్వం దగ్గర నుంచి అనేది అయితే మీకైతే చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. అయితే ఉదాహరణకు వారు మీకు కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఒకటి, మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, అదేవిధంగా ఓబీసీ సర్టిఫికేట్ కానీ, దాంతోపాటు కరెంటు బిల్లు కట్టడం కానీ, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ, డేట్ ఆఫ్ డెత్ సర్టిఫికేట్ కానీ, అదేవిధంగా ఇంటి పన్ను చెల్లించడం కానీ, అదేవిధంగా వాటర్కి సంబంధించి బిల్లు చెల్లించడం కానీ, ఇలా ఒకటి కాదు రెండు కాదనమాట. నెక్స్ట్ భవన నిర్మాణ అనుమతులకు సంబంధించి కూడా కానీ ఇలా ప్రతిదీ కూడా మీకు వాట్సాప్ గవర్నెన్స్లోనే ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. మీకు ఏది కావాలనుకున్న వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మీరైతే దీన్ని ఉపయోగించుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఆల్రెడీ ప్రభుత్వం ఒక నెంబర్ అయితే రిలీజ్ చేసింది. మనమిత్రకు సంబంధించి వాట్సాప్ నెంబర్ అయితే రిలీజ్ చేసింది. ఈ వాట్సాప్ నెంబర్ ద్వారా ప్రజలందరూ కూడా సేవలు అయితే పొందుతూ ఉన్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మీ ఫోన్లో మొబైల్ నెంబరు ఎవరి పేరుతో ఉంది, ఆ మొబైల్ నెంబర్ అనేది ఎవరి పేరుతో తీసుకున్నారు అనే దాన్ని బట్టి అక్కడ మీకు మీ ఫ్యామిలీలో రావడం అయితే జరుగుతుంది. ఉదాహరణకు మీ ఫ్యామిలీలో మీ పేరుతో మీరు మొబైల్ నెంబర్ తీసుకున్నట్లయితే మీ ఫ్యామిలీకి హెడ్ అనుకున్నట్లయితే ఆయన పేరు మీద అయితే ఇవన్నీ రావడం జరుగుతుంది. కాబట్టి మీరు అప్లై చేసుకున్నప్పుడు ఆయన్ని ఫాదర్గా అక్కడ చూపించుకొని మీరు ఆయన పేరు మీద తీసుకుంటున్నట్టుగా తీసుకోవాలన్నమాట. అంతే తప్ప మీరు హెడ్ ఎవరైతే ఉన్నారో ఆయన పేరు మీద ఇష్యూ అయితే చేయడం జరుగుతుంది కుటుంబానికి సంబంధించి. ఎందుకంటే ఈ ముఖ్యంగా సర్వే జరిగినప్పుడు మనకి కుటుంబ సర్వే జరిగింది కదా, హౌస్ హోల్డ్ సర్వే. ఈ హౌస్ హోల్డ్ సర్వేలో డీటెయిల్స్ అన్నీ వారి దగ్గర అయితే ఉంటాయన్నమాట. అయితే మీరు ఇక్కడ అప్లై చేసేటప్పుడు మీ ఫోన్ నెంబర్ బేస్ చేసుకొని అక్కడైతే ఆధార్ జనరేట్ అవడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. కానీ కొన్ని ప్రాంతాల్లో ఎక్స్ప్లెయిన్ చేసే అంత టైం అయితే వారికి ఉండదు. ఎందుకంటే ఇంటింటికి వెళ్ళాలి కాబట్టి అంతగా అయితే మొత్తం అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం కష్టం. కానీ కొంతవరకు మీకు అయితే అవగాహన అయితే కల్పిస్తారు. అదేంటంటే మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సంబంధించి యాప్ అనేది ఉందని, అది ఆటోమేటిక్గా వాట్సాప్ సేవలు అయితే అందించారు కాబట్టి ఆటోమేటిక్గా మీ దాంట్లో వాట్సాప్ అయితే ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చిన నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని మీ ఫోన్లో ఎంటర్ అయితే చేస్తారన్నమాట. వాళ్ళు ఎంటర్ చేసి సేవ్ చేయడం అయితే జరుగుతుంది. సేవ్ చేసిన తర్వాత హాయ్ అని అయితే పెడతారు. అప్పుడు మీకు మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ మీన్స్ అంటే వారి దగ్గర నుంచి మీకు ఒక వెల్కమ్ అయితే రావడం జరుగుతుంది. అక్కడి నుంచి మీకు నచ్చిన సేవలను ఎంచుకోండి అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది, అడగడం అయితే జరుగుతుంది. దాన్ని బట్టి మీరు తర్వాత ప్రాసెస్ అయితే చేస్తారు. అక్కడ అనేక రకాల సేవలు అయితే ఇంప్లిమెంట్ అయితే చేయడం జరిగింది.
సో భారీగా సేవలు అయితే మనకి అందుబాటులోకి అయితే రావడం జరిగిందనమాట. ఈ సేవలన్నీ కూడా మీకు ఉపయోగించుకోవచ్చు. అయితే ఇందులో ఉపయోగించుకునేలా భాగంగా ఈ ఉద్యోగులు అయితే కొంతవరకు సహాయం అయితే చేయడం జరుగుతుంది. ఎందుకంటే చాలామందికి కొంతమందికి అవగాహన లేక ఇవన్నీ కూడా ఉపయోగించుకోకుండా ఇంకా మాన్యువల్గానే అంటే ఇంకా సచివాలయాలకైతే వెళ్ళి మరీ అయితే చేసుకుంటూ ఉన్నారనమాట. సో అందువల్ల ఇటువంటివన్నీ కూడా లేకుండా ఇటువంటి ప్రాబ్లం లేకుండా వీరందరూ కూడా ట్రైనింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ రోజు నుంచి 15 రోజుల పాటు ఈ కార్యక్రమం అయితే జరుగుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేయడం అయితే జరిగింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ సర్వే అయితే చేస్తారు కాబట్టి ఈ సర్వేలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించి అవగాహన అయితే పెంచుకోవాలని చెప్పేసి ప్రభుత్వం తెలియజేస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా ఉద్యోగులు ఎంటర్ చేసే ఏదైతే మనమిత్ర సంబంధించి వాట్సాప్ నెంబర్ అయితే ఉందో ఈ వాట్సాప్ నెంబర్ ప్రతి ఒక్కరు కూడా వారి ఫోన్లో ఇన్స్టాల్ చేసుకొని దీనికి సంబంధించి సేవలన్నీ కూడా పొందాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తుంది. ఎప్పుడైతే ఈ సేవలు అయితే ఇంప్రూవ్మెంట్ అయితే అవుతుందో దానికి సంబంధించి ఇంకా అడిషనల్గా సేవలన్నీ కూడా మేము తీసుకురావడం అయితే జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వం అయితే తెలియజేస్తూ ఉందన్నమాట. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ సేవలను అయితే ఉపయోగించుకోవాలి. ఇన్ కేసు వాడు వచ్చినప్పుడు మీరు కానీ లేనట్లయితే దీనికి సంబంధించి నెంబర్స్ అనేవి మళ్ళీ గ్రామ వార్డు సచివాలయానికి అయితే వెళ్ళి మీరైతే నెంబర్ తెచ్చుకోవాలి. అదేవిధంగా మళ్ళీ మీకు డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే ఆ డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి మళ్ళీ మీరైతే వారిని అయితే వెళ్ళి అడగడం అయితే జరుగుతుంది. ఇది ఎందుకు ఉపయోగం అనేది చూసుకున్నట్లయితే ఏ సేవ కావాలన్నా కూడా ఏ సర్వీస్ గవర్నమెంట్ నుంచి ఏ సర్వీస్ పొందాలన్నా కూడా అన్నీ కూడా ఇందులోనే అవుతాయి అన్నమాట. అందువల్ల అంటే ప్రతి దానికి ఇదే ఇంపార్టెంట్ కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ అనే ప్రోగ్రామ్ అయితే పెట్టారు. మనమిత్ర అవేర్నెస్ క్యాంపెయిన్ ప్రోగ్రామ్ అని ఏప్రిల్ 30 వరకు ఇదైతే జరుగుతూ ఉంటుందన్నమాట. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా చేసుకోవాలి. చేసుకుంటేనే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. లేకపోతే సో మనం వెనకబడి అయితే పడిపోతాం. ఎందుకంటే ప్రభుత్వం నుంచి పొందే సేవల్లో వెనకబడ్డామంటే ఆటోమేటిక్గా మనం కూడా పేదరికంలో వెనకబడినట్టుగానే లెక్క అనమాట. అవన్నీ కూడా రూపుమాపి అవన్నీ కూడా మార్చాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం అయితే దీన్ని అయితే తీసుకురావడం జరిగింది. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఈ మనమిత్ర అవేర్నెస్ క్యాంపెయిన్లో పాల్గొనండి. ఇన్ కేసు మీకు చేయకపోతే మీ పక్కవారికి మీకు చేయకపోతే కంపల్సరీ సచివాలయానికి అయితే వెళ్ళి చేయించుకోండి. ఎందుకంటే దీని ద్వారా అనేక బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట ప్రజెంట్ మనకి. సో ఈ విధంగా మనకు ప్రజెంట్ ఏంటంటే ఈ కార్యక్రమానికి సంబంధించి జరుగుతుంది. 15 రోజుల పాటు అయితే జరుగుతుంది. సో ప్రతి దానికి కూడా మీకు డీటెయిల్స్కి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారని అనుకుంటున్నాను. ఇలాగే అతి ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎక్కడ మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాను. ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. మన ఛానల్ ద్వారా అతి ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా పథకాలకు సంబంధించి కావచ్చు, ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు, అన్నీ కూడా మన ఛానల్ ద్వారా అందించడం అయితే జరుగుతుంది అనమాట. అందువల్ల సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా నేనైతే అందిస్తూ ఉంటాను మీకు.